హలో గాయ్స్, ఈరోజు ఏం జరిగిందంటే మిద్ది పైన టాప్ లైట్ అని ఉంటుంది కదా, దానికి కింద బోర్డు కాలిపోయింది. దాన్ని మెయిన్ ఆఫ్ చేసేదానికి ఎవరు లేరు ఇంట్లో. పైకి వెళ్ళి అట్లే బిగించాలంట. దాంట్లో ఏమో కరెంట్ వస్తూ ఉంది. ఎట్లా బిగించాలా అని చెప్పి చూస్తే చూడండి, దీంట్లో లైట్ వెలుగుతూ ఉంది. ముందర నేనేం చేశానంటే బోర్డు తీసేసి మొత్తం కనెక్షన్ కూడా తీసేసి మెయిన్ ఫేస్ తీసేసి టేప్ వేసాను అనమాట. ఇప్పుడు పెడుతున్నది ఏమంటే నోటలు, అది చేత్తో తగినా ఏం కాదనమాట. తర్వాత నోటలు తీసుకొని దాంట్లో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ అనమాట సాకెట్కి ఇచ్చేసాను అనమాట. దీంట్లో ఏమంటే ఒక సాకెట్ తర్వాత టాప్ లైట్ వరకే ఉందన్నమాట. వాటి రెండింటికి కనెక్షన్ ఇవ్వాలా. ఇది ఇప్పుడు ఇస్తున్నది ఏమంటే ఎర్త్ అన్నమాట, గ్రీన్ కలరు. ఇందాక ఇచ్చింది మనం బ్లాక్ కలరు, న్యూట్రల్కి అదే వాడతాం అనమాట. ఇంకా రెడ్ ఎల్లో బ్లూ వచ్చేసి మనం ఫేస్కి వాడతాం అనమాట. ఇప్పుడు నేను ఇస్తున్నది ఏమంటే కంట్రోల్ అనమాట. పైన నేరుగా టాప్ లైట్ నుంచి వచ్చిందనమాట. దాన్ని వచ్చేసి న్యూట్రల్లో కలిపి ఇంకోటి వచ్చేసి ఫేస్ కంట్రోల్కి ఇచ్చాను. తర్వాత ఇప్పుడు పట్టుకొని ఉన్నాను చూసాను, అదే ఫేస్ అనమాట. దాన్ని భయపడతా నేను స్క్రూ పెట్టి టైట్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇన్వర్టర్కి ఏదో కలర్ లాగుతారు, ఫేస్ ఎల్లో కానీ రెడ్ కానీ బ్లూ కానీ అట్లాగా సేమ్ అట్లాగే అనమాట. తర్వాత ఇదంతా బోర్డు అంతా బిగిచ్చేసి స్క్రూలు తిప్పేశాను. దీంట్లో ఏమంటే ఫేజ్ న్యూట్రల్ టచ్ కాకూడదు, ఫేజ్ ఇన్వర్టర్ కూడా టచ్ కాకూడదు. ఇట్లా రెండు టచ్ అయితే షార్ట్ అవుతాయి అనమాట. ఈ రోజుకి వీడియో ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కావాలంటే నా అకౌంట్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.